Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discuss about బోర్డ్ మాస్ రూల్ అది ఎట్లుంటాయి, దాని మీద ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అది మీకు ఒక ఎగ్జాంపుల్ తో చూసి చెప్తాను. చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేర్పిస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈ వీడియోలో బోర్డ్ మాస్ రూల్ ఎట్లా ఏ ఆర్డర్ గా మనం ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయాలో చెప్తాను. బోర్డ్ మాస్ అంటే BODMAS. B ఫర్ బ్రాకెట్స్, O ఫర్ ఆర్డర్, D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ అడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ గా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. బ్రాకెట్ అంటే 3 టైప్స్ ఉంటుంది. ఈ ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, ఇట్లా బ్రాకెట్స్ లలో ఉండేటివన్నీ ఈ బ్రాకెట్స్ లలో ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఆర్డర్ అంటే స్క్వేర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవి సాల్వ్ చేయాలి ఇచ్చిన ప్రాబ్లంలో. డివిజన్ అంటే డివిజన్ చేసిన తర్వాత దాని తర్వాత స్టెప్ లో మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, లాస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్ లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఈ ఆర్డర్ స్టెప్ బై స్టెప్ చేస్తే మనకి బోర్డ్ మాస్ రూల్ సాటిస్ఫై అవుతుంది. అప్పుడు మనకి ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. మీకు దీని అర్థమైందా? B ఫర్ బ్రాకెట్, O ఫర్ ఆర్డర్, D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ అడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. ఈ ఆర్డర్ గా మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. క్లియర్ గా శ్రద్ధగా వినండి, మంచిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్ అనుకుందాం. ఫస్ట్ మనం దీంట్లో ఏమేమి ఉన్నాయి? బ్రాకెట్ ఉంది, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. మనం స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేస్తే మన ఆన్సర్ కరెక్ట్ వస్తుంది. మనం ఎట్లా చేయాలన్నా ఇప్పుడు ఆర్డర్ వైజ్ గా చెప్తా. ఫస్ట్ B ఫర్ బ్రాకెట్ ఏది? ఫస్ట్ బ్రాకెట్ ఉన్న ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఇవన్నీ ఎట్లున్నాయి ఎట్లా రాసుకోవాలి. 20+. ఫస్ట్ మనం ఏం చేసినాం? బ్రాకెట్లు ఉన్న ఆన్సర్ ఫస్ట్ బ్రాకెట్లు ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి రాసేసుకున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆర్డర్ది లేదు ఈ క్వశ్చన్ లో. తర్వాత ఏం చేయాలి? డివిజన్ ఈ స్టెప్ ఉంది, ఇది చేయాలి. నెక్స్ట్ స్టెప్ లో డివిజన్ చేసేంత 10. తర్వాత ఏం చేయాలి? డివిజన్ ఇది అయిపోయింది, ఇది లేదు కాబట్టి ఇది వదిలేసినాం. తర్వాత డివిజన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మల్టిప్లికేషన్. అందులో మల్టిప్లికేషన్ ఏది ఉంది? ఇది ఉంది. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ చేసినాం. దీని తర్వాత అడిషన్ చేయాలి. M తర్వాత ఏనే ఉందిగా, A అంటే అడిషన్. ఇవన్నీ అడిషన్ చేయాలి. చేసేంత నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? మనం సబ్ట్రాక్షన్ చేస్తే 28. మీకు అర్థమైందా? ఫస్ట్ బ్రాకెట్లో సాల్వ్ చేసినాం, తర్వాత డివిజన్ సాల్వ్ చేసినాం, తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేసినాం, తర్వాత మల్టిప్లికేషన్ సాల్వ్ చేసిన తర్వాత అడిషన్ సాల్వ్ చేసినాం, తర్వాత సబ్ట్రాక్షన్, లాస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్ లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకు సింపుల్ గా ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ వస్తుంది. ఇది మ్యాథ్స్ లో బోర్డ్ మాస్ రూల్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నా. ఈ ప్రాబ్లం అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చెప్తాను, చూడండి. ఇది ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఎట్లా చేయాలి? దీంట్లో ఏమేమి ఉన్నాయి? బ్రాకెట్లు ఉన్నాయి, డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, అడిషన్ ఉంది, సబ్ట్రాక్షన్ ఉంది. ఫస్ట్ ఏం చేయమన్నా నేను? బ్రాకెట్లో. ఆ బ్రాకెట్లో కూడా ఫస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆ బ్రాకెట్లో డివిజన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది కదా. మల్టిప్లికేషన్ కన్నా ముందు ఏం చేయాలి? డివిజన్ చేయాలి. ఇప్పుడు చెప్తా స్టెప్ బై స్టెప్, కరెక్ట్ శ్రద్ధ అయ్యండి. ఆ బ్రాకెట్లో ఫస్ట్ ఏం చేయమన్నా నేను? 2 డివిజన్ చేసేంత y. నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? ఆ బ్రాకెట్ లోపల మల్టిప్లికేషన్ ఉంది. ఈ 2 చేసేంత 6. తర్వాత ఈ రెండింటి మధ్యలో ఇట్లా ఏం ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ లేనప్పుడు ఏముందంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టు. మల్టిప్లికేషన్ వన్ తర్వాత ఫస్ట్. తర్వాత ఏం చేయాలి? దాంట్లో ఫస్ట్ బ్రాకెట్ అయిపోయింది, తర్వాత డివిజన్ ఏదో చేయాల్సింది. 2 డివిజన్ చేసి ఈ రెండింటి మధ్యలో ఏం లేదంటే మల్టిప్లికేషన్ ఉన్నట్టు కదా. డివిజన్ సాల్వ్ చేసేసినాం. ఈ రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్ తర్వాత ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్.
ఇది ఒకటే ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఇది 5 చేసేయాలి. 15 ప్లస్ ఈ 2 చేసి ఎంత 12. తర్వాత ఏం చేయాలి? అడిషన్. దీని తర్వాత ఏం చేయాలి? లాస్ట్కి సబ్ట్రాక్షన్. ఆన్సర్ ఎంత? 19. అర్థమైందా? ఫస్ట్ బ్రాకెట్లో వేయాలి. ఆ బ్రాకెట్లో కూడా మల్టిప్లికేషన్ డివిజన్ ఉంది అనుకో, దాంట్లో డివిజన్ చేసిన తర్వాతనే మల్టిప్లికేషన్ చేయాలి. ఈ బ్రాకెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నార్మల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ ఆర్డర్లోనే అన్ని చేయాలి. నాకు సింపుల్గా ప్రాబ్లం వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.